అక్కడ వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అబ్రహాము 318 మంది మనుషులను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఎంతమంది అమ్మా? 318 మంది మనుషుల్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఎంతమందిని జయించాడంటే 300 మంది మనుషులతో 5 రాజుల్ని తరిమి 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 కొట్టాడు, విజయాన్ని సంపాదించాడు. సాధ్యమా? ఒక రాజు సైనికులను చంపాలంటేనే, ఓడించాలంటేనే ఎంతో సైనికులు కావాలి, యుద్ధ రథాలు కావాలి, ఈటెలు కావాలి, బల్యాలు కావాలి, ఎంతో సైనిక శిక్షణ పొందిన వాళ్ళుగా ఉండాలి, బలాన్ని కలిగిన వారుగా ఉండాలి. కానీ అబ్రహాము 318 మంది మనుషులను తీసుకోనంట 5 రాజులను ఏం చేశాడు? వారి సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి యుద్ధంలో విజయాన్ని సాధించాడు. ఈ 5 రాజులు సొదొమ అనే ప్రాంతం మీద యుద్ధానికి వచ్చారు. జాగ్రత్త వినండి. సొదొమ అనే ప్రాంతానికి యుద్ధానికి వస్తే అబ్రహాం వెళ్ళి ఒక్క రాజ్యం మీద 5 రాజులు వచ్చి యుద్ధం చేస్తారని చెప్పేసి ఒకటి. రెండవది, తన యొక్క సహోదరుడి కొడుకైన లోతును కూడా వాళ్ళు చెరపట్టి తీసుకుని పోయారు కాబట్టి ఒక్క రాజ్యం మీద 5 రాజులు వచ్చి యుద్ధం చేస్తారని చెప్పేసి అబ్రహాము 318 మంది మనుషులను తీసుకొని 5 రాజుల్ని తరిమి తరిమి కొట్టాడు. అప్పుడు ఆ దేశం ఆక్రమణ గురి కాకుండా, ఆ దేశం శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడా లేదా? అప్పుడు ఆ దేశం రాజు ఏమన్నాడు? అయ్యా, నా దేశాన్ని మీరు భలే కాపాడారు, నా సింహాసనాన్ని కాపాడారు, నా కిరీటాన్ని కాపాడారు, నా ప్రాణాన్ని కాపాడారు, నా ఆస్తిని కూడా కాపాడారు. కాబట్టి ఏమంటున్నాడు? ఎంత డబ్బులు కావాలో చెప్పు, నీ సైన్యాన్ని నేను కొంటాను, నాకు ఆస్తేం వద్దు, కానీ నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఆ 318 మనుషుల్లో ఆ జనాభా నాకు కావాలి అన్నాడు. మంచి బేరం కదా మీది. వెండి, పశువులు, లేకపోతే బంగారం, విస్తారమైన ఆస్తి ఇస్తానంటున్నాడు. కానీ అబ్రహాం ఇవ్వాలంట డబ్బుతో అబ్రహాము దగ్గర ఉన్నటువంటి మనుషులను కొనాలనుకున్నాడు. ఎందుకంటే ఏంటా బలం, ఏంటా శక్తి, ఏంటా ధైర్యము, ఏంటంటే ఆ బలం ఏంటని చెప్పి ఎక్కడ వీళ్ళు ట్రైనింగ్ అయ్యారో, ఏ జిమ్లో ట్రైనింగ్ అయ్యారో, ఏ యొక్క కసరత్తు చేశారో తెలియదు, కానీ 318 మనుషులంట 5 రాజుల్ని తరిమి కొట్టారంటే ఇటువంటి సైన్యం నా దగ్గర ఉంటే అసలు ఇంకా కన్నెత్తి చూడటానికి కూడా ఎవడు కూడా సాహసం కూడా చేయలేడు. కాబట్టి నీ సైన్యాన్ని నాకు ఇస్తే నా ఆస్తి ఎంత కావాలో నీకు ఇచ్చేస్తాను అన్నాడు. మంచి బేరం తీసుకొచ్చాడు. అబ్రహాం వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? వీళ్ళు ప్రార్థనాపరులు, వీళ్ళు భక్తిపరులు, వీళ్ళు పరిశుద్ధులు. ఎవరి దగ్గర ఉన్నవాళ్ళు? అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము యుద్ధాలు చేయలేదు. కానీ ఇంకా చెప్పాలంటే ఇది మొట్టమొదటి యుద్ధం, ఇంకా చెప్పాలంటే. కానీ వారిని తన దగ్గర పెరిగినటువంటి మనుషులను ఏం చేశాడంటే అబ్రహాము తన సొంత కన్నబిడ్డలాగా చూసుకున్నాడు. ప్రార్థనలో పెంచాడు, భక్తిలో పెంచాడు, పరిశుద్ధతలో పెంచాడు. ఇంకా చెప్పాలంటే ఆ 318 మంది మనుష్యులతో అబ్రహాము చిన్న మందిరంగా, ఆ ఇల్లే మందిరంగా మారిపోయింది. హల్లెలూయా. మన ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడితే 4, 3, 2 ఉంటారు. కానీ అబ్రహాము కుటుంబ ప్రార్థన పెడితే ఎంతమంది వస్తారు? ఆ 318 మనుషులతో పాటు వారి భార్యలు, వారి బిడ్డలు అందరూ కలుసుకుంటే అది పెద్ద చర్చిగా. అందులో కాంగ కొట్టే వాళ్ళు ఉంటారు, కంజీరు కొట్టే వాళ్ళు ఉంటారు, సితారా వాయించే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. పాటలు వాళ్ళే పాడతారు, నీళ్లు వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వాళ్ళే యుద్ధాలు చేస్తారు. అమ్మా, అందరూ కలిసి ఒకే చోట భోజనము చేస్తారు, అందరూ కలిసి పాటలు పాడతారు, అందరూ ఆరాధన భక్తి కలిగి ఉపవాస ప్రార్థనలో ఉంటారు. ఎక్కడిదయ్యా అబ్రహాం ఈ బలం అంటే అబ్రహాం అంటున్నాడు అది జిమ్ములో కసరత్తుతో సంపాదించుకున్న బలం కాదు, కానీ వారి మోకాలలో దేవుని బలం ఉన్నది, వారి యొక్క పరిశుద్ధతలో దేవుని బలం ఉన్నది, వారి విధేయతలో దేవుని బలం ఉన్నది. కాబట్టి అంటున్నాడు, నువ్వు ఇప్పుడు వారి ప్రార్థన కొనాలనుకుంటున్నావా, వారి ఆరాధన కొనాలనుకుంటున్నావా, వారి పరిశుద్ధత కొనాలనుకుంటున్నావా? అబ్రహాం అంటున్నాడు, నేను నీకు అమ్మాననుకో వారిని, నువ్వేం చేస్తావు? వారిని ప్రార్థన చేయనిస్తావా?
వారు ప్రార్థనా పరులు, నీకు అమ్మేశాననుకో, వారిని ప్రార్థనలో కూర్చోబెడతావా? నీ ఇంటి పనులు చేపించుకుంటావా లేదా? అన్యాయంగా వారి బలాన్ని శత్రువుల దేశం ఆక్రమించుకోవడం కోసం వాడవా? అవునా కాదా? బలం ఉంది కదా, అన్యాయంగా అందరి మీదకి యుద్ధానికి వెళ్తావు. అసలు వాడు ప్రార్థన గదిలోకి రానివ్వవు, వాక్యాన్ని చదవనివ్వవు, మోకాల ప్రార్థనలో కూర్చోనివ్వవు, ఉపవాస ప్రార్థనలో ఉండనివ్వవు. నీతిగా నిజాయితీగా నిన్ను పెంచుకున్నాను, నువ్వు కరడు కట్టిన తీవ్రవాదులుగా తయారు చేస్తావు. కాబట్టి డబ్బులతో ప్రార్థనని కొనలేవు, డబ్బులతో ఆరాధనని కొనలేవు, డబ్బుతో పరిశుద్ధతని కొనలేవు.